తెలుగు జాతి కీర్తిని, తెలుగువాడి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు ప్రజలకు ఆయన పేరే తారక మంత్రం. వెండి తెరపై తిరుగులేని శక్తిగా వెలిగిన ఆ నటరత్నం రాజకీయాల్లోనూ ఆకాశమే హద్దుగా చెరగని ముద్ర వేసి తెలుగు జాతి గుండెల్లో అజరామరంగా నిలిచిపోయారు. ఆ మహానుభావుణ్ణి ఆవిష్కరిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినప్పుడు యావత్తు తెలుగు జాతి పులకించిపోయింది. అలాంటి ఎన్టీఆర్ అంటే కాట్రగడ్డ రమేష్కి ఎనలేని అభిమానం. ఇటీవల తాను నివసించే అమీర్పేట మైత్రివనం సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన వెంటనే విగ్రహం తయారీకయ్యే ఖర్చంతా తానే భరించేందుకు కాట్రగడ్డ రమేష్ ముందుకొచ్చారు. ఎన్టీఆర్ పేరుతో ఏ కార్యక్రమం జరిగినా గడిచిన 40 ఏళ్లుగా సహాయం చేయడంలో ఆయన ముందుంటున్నారు. ఎన్టీఆర్ సతీమణి స్వర్గీయ నందమూరి బసవతారకం స్వగ్రామం కృష్ణా జిల్లా పామారు నియోజకవర్గంలో ఉన్న కొమరవోలు. కాట్రగడ్డ రమేష్ స్వస్థలం అదే కావడంతో నందమూరి కుటుంబంతో ఆయనకు ఎంతో అనుబంధం ఏర్పడింది. ఆ క్రమంలో స్వగ్రామం కొమరవోలులో దేవాలయ నిర్మాణానికి, తాను చదువుకున్న స్కూలు, కళాశాల అభివృద్ధికి కాట్రగడ్డ రమేష్ విరాళాలు అందించి తన ఘనత చాటుకున్నారు. 4 దశాబ్దాలుగా హైదరాబాద్లో స్థిరపడిన రమేష్ మైత్రివనం వద్ద అన్నగారి ప్రతిమ అనగానే 16 లక్షలు అందజేసి తన అభిమానం చాటుకున్నారు.